గత వారం రోజుల నుంచి రైతులు స్టార్టర్ పెట్టెలు ఎత్తుకు వెళ్ళిన దాని గురించి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏనాడు గాని ఇటువంటి రైతులు బాధ పెట్టే పరిస్థితులు రాలేదు. సస్యశ్యామలంగా మా గ్రామంలో 7 విలేజ్లు ఉన్నాయి. మా సొసైటీ కింద 7 విలేజ్లు కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు సంతోషంగా ఉన్నారు. పంటలు పండించుకొని గిట్టుబాటు ధరలకు అన్నిటికి కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ 14 నెలల నుంచి వచ్చిన తర్వాత కరెంటే అటు అప్పుడప్పుడు పోవటం రావటం, రాత్రిపూట బంద్ చేయటం, దానికి కూడా మేము డిఈ గారికి రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేస్తే ఆ డిఈ గారు వచ్చి వాళ్ళందరినీ సదిరి మేము ఇప్పటి నుంచి ఇస్తామని రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు పారే పరిస్థితి లేదు. ఇంతలోకే ఈ సొసైటీ వారు ఈ స్టార్టర్ పెట్టెలను ఎత్తుకొని బలవంతంగా ఎకరానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులను బాధ పెట్టకుండా ఉండాలని మనవి చేస్తున్నాము. మాకు సంబంధించి L27 కింద కాలువ ఉండి మా ఊర్లో కొన్ని పొలాలు పారతాయి, కొన్ని పొలాలు పారవు. అయినటువంటి సందర్భంలో మా పొలాల స్టార్టర్లు దౌర్జన్యం చేస్తూ నాకు ఒక 4-5 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల కింద నేను పొలాలు చేసుకుంటున్నా. కానీ మా కాలువ చేయటానే మీ పొలాలు బారుతున్నాయి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు ఇప్పటికి వారం రోజులైంది సార్. నేను మన L27 సిబ్బంది వచ్చి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు పీక్కపోయారు. కనీసం ఆ పీక్కపోయినటువంటి వైర్లకు కూడా ఇంతవరకు ఒక కరెంటు టేపు కూడా వేయలేదు. నేను మన పొలంలో నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను పోతే చూసుకోకుండా పోతే ఆ వైర్ తగిలి పొలంలో పడ్డా. నేను ఒకవేళ నా ప్రాణాలు పోతే ఎవరు దానికి స్పందిస్తారు? ఈ గవర్నమెంట్ లో ఇలాంటి దుశ్చర్య అయితే ఇది గత 4-5 సంవత్సరాల్లో అయితే ఎప్పుడు కరెంట్ బిల్లులు కట్టలేదు. మేము కరెంట్ బిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు దౌర్జన్యం చేస్తూ పెట్టెలు కూడా వీకటం ఇంతవరకు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు నా పొలంలో చుక్క నీరు లేవు. నేను ఒక 2 ఎకరాలు కౌలు చేస్తా. దానికి సంబంధించి కూడా బిల్లు కట్టినా, నా దగ్గర బిల్లు ఉంది. ఆ బిల్లు కట్టినటువంటి పొలం కూడా దానికి కూడా స్టార్టర్ పీక్కపోయిర్రు. ఆ పీక్కపోయి అది కూడా ఏమన్నా ఇవ్వట్లేదు. మరి వాళ్ళకు కూడా తెలియపరిచిన వాళ్ళకు నేను రేపు కౌలు ఇవ్వాలి. ఆ కౌలు మరి ఆ పొలం కూడా ఎండిపోతున్న స్థితిలో ఉన్నది. ఇప్పుడు పొలం పొట్ట దశలో ఉన్నది. అయినా కానీ ఇప్పుడు ఒక గడ్డి పిల్లలు ఈ L27 కి సంబంధించి ఒక ఆఫీస్ లేదు. ఆ ఆఫీస్ దగ్గర పోయన్నా చూసి లిస్టు చూసి బిల్లు కడదామని పోతే, ఈ స్టార్టర్లు అడుగుదామని పోతే అక్కడ ఒక ఆఫీస్ అంటూ ఏమి లేదు. ఆ గడ్డిపిల్లికి సంబంధించిన మహేష్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తూ మా యొక్కలే పిక్కరాపోరని దౌర్జన్యం చేస్తే సిబ్బంది పోయి L27 లస్కర్లు పోయి తీసుకొచ్చిర్రు. ఇంతవరకు కూడా ఇవ్వలేదు. కొద్దిగా దయచేసి మా పొలాలు ఎండిపోతున్నాయి. మళ్ళీ ఇప్పటికి వారం రోజుల సంది నీళ్లు పారలే. ఆ పొలం మళ్ళీ ఎదగాలనంటే ఎంత టైం తీసుకుంటది? దయచేసి మా రైతుల మీద ఇలాంటి దుశ్చర్యలు ఆపాలని, ఒకవేళ వాళ్ళు నడపలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ గొప్ప చెప్తే లిఫ్ట్ గవర్నమెంటే చూసుకుంటది. కానీ ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టడం అనేది, మేము రైతుల లిఫ్ట్ మేమే నడిపిస్తాం అనేది ఈ దౌర్జన్యం చేసుడైతే అదే తగదు సార్. దేనివల్ల అంటే ఇప్పుడు బోర్లు ఉంటాయి, బావులు ఉంటాయి. ఇంతకుముందు మీ అంటే కరెంటు బిల్లు కట్టకుండా వీళ్ళు దులుం చేసి కట్టమంటారు. ఇగో ఈయన నా ఎర్రగుంట కాడ నా పెళ్ళై 32 సంవత్సరాలు కాలం ఉన్నప్పుడు 5-6 సంవత్సరాలు కట్టినా. తర్వాత కరెంటు బిల్లు కట్టలేదు. మన కడతావా స్టార్టర్ బెక్కరా అని అంటుండు. 500 రూపాయలు కట్టినా. అట్లా ఉంది ఇలా పరిస్థితులు. ఒక రైతు భరోసా చేద్దాం, రైతు భరోసా ఏరేరి, మాఫీలు చేరేరి.